ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి శాపము ఆశీర్వాదకరంగా మార్చు దేవుడు, దానికి రెఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే నెహెమీయా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చు దేవుడు ఇక్కడ వాక్యం చూసుకున్నట్లయితే శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చు దేవుడు అండి. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. దేవుడి యందు విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే ఆయన ఏదైనా చేయగలడండి. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూసుకుంటే నెహెమీయా గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడు అండి. మన జీవితాన్నే మార్చే దేవుడు అండి. మన జీవితాన్ని ఏదైనా చేయగలడండి మనల్ని. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచితే దేవుడు ఏదైనా చేయగలడు. అదేవిధంగా శాపమును ఆశీర్వాదకరంగా మార్చు దేవుడు గురించి మనం అనగా ఏంటి అనేది మనం చూసుకుంటే దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చే శక్తివంతుడు. బైబిల్ ప్రకారము బిలాము ద్వారా ఇజ్రాయేలులను శపించడానికి బిలాకు ప్రయత్నించినప్పటికీ దేవుడు ఆ శాపాలను 3 సార్లు ఆశీర్వాదకరంగా మార్చాడు. నెహెమీయా గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనంలో మనకు వ్యతిరేకంగా వచ్చే ఎలాంటి ఆయుధములైనా పరిస్థితులైనా ఆయన కృపతో ఆశీర్వాదకరంగా మారుతాయి. కాబట్టి దేవుని యొక్క కృప చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని యొక్క కృపను బట్టి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడు అండి. అదేవిధంగా దేవుడు మన ముందు ఆశీర్వాదం పెట్టాడు, దీవెన పెట్టాడు. అదేవిధంగా మన ముందు పరలోకం పెట్టాడు, నరకం పెట్టాడు. మన ముందు మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. మనకి ఏది కావాలో మనమే నిర్ణయం చేసుకోవాలి. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుడు మన యందు ఆశీర్వాదాలను ఉంచాడు. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుడు ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగల గొప్ప దేవుడు అండి. ఆయన ఏదైనా చేయగలడు. మన జీవితాన్నే మార్చే దేవుడు అండి. అదేవిధంగా మన జీవితంలో చూసుకుంటే మనకు ఎవరైనా శత్రువులు మనపై కారణం లేని శాపం మోపినప్పుడు ఆ యొక్క శాపాలన్నీ కూడా మన మీద పనిచేయవండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకుంటే ఇతరులు పలికిన శాపాలు మన మీద ఎట్టి పరిస్థితుల్లో పనిచేయవండి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మనకు శత్రువు ఉన్నప్పుడు వాళ్ళు మనం శపించినప్పుడు ఆ యొక్క శాపాలు మన మీద పనిచేయవు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. కాబట్టి మన శాపాన్ని ఆయన శిలువలో పొందాడు. కాబట్టి మనకు బదులుగా ఆయన శిలువలో చనిపోయాడు. కాబట్టి మనకు విమోచన, ఆయనకి రక్షణ మనకి ఇచ్చాడు. కాబట్టి మనము ఆశ్రయించబడిన వారుగా మనం చేయబడ్డాము. కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ శాపం కానీ ఏ యొక్క శాపం కానీ మన జీవితంలో పనిచేయవండి. అదేవిధంగా మనం చూసుకుంటే సామెతల గ్రంథము 26 సామెతల గ్రంథము 2వ వచనంలో చూసుకుంటే కారణం లేని శాపములు మన జీవితంలో నిలవు. మన జీవితంలో నిలిచేది ఏంటంటే దేవుని వాక్యమే. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు అండి. అదేవిధంగా మనుషులు మనపై చెడు చేయాలని ప్లాన్ చేసినా కానీ దేవుడు దాన్ని మంచిగా మార్చగల దేవుడు అండి. మన జీవితంలో చూసుకున్నట్లయితే మనుషులు అనేకమైన ఇబ్బందులు పెట్టచ్చు, కానీ దేవుడు వాటిని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఉదాహరణ, యోసేపు తన సహోదరులచే విక్రించబడి కష్టాలు పడిన చివరికి ఐగుప్తు దేశానికి అధికారిగా మారి తన కుటుంబాన్ని రక్షించినట్లు మనం చూస్తున్నాం. ఆదికాండంలో చూసుకున్నట్లయితే 50వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినది. అదేవిధంగా బిలాకు ఇజ్రాయేలును శపించమని బిలాము కోరినప్పుడు దేవుడు ఆ శాపాన్ని 3 సార్లు ఆశీర్వాదకరంగా మార్చాడు. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడండి. ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు అండి.
ఆయన ఆయనకు ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. ఆయనకి సమస్తం సాధ్యమే. కాబట్టి దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన మీద నమ్మకం వస్తే మన జీవితంలో ఆయన ఏదైనా చేయగలడండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో ఆశీర్వాదాలు లేవని బాధపడుతున్నారా? ఎంతో వ్యాధంతో ఉన్నారా? దిగులుతో ఉన్నారా? బాధతో ఉన్నారా? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనంలో చూస్తున్నట్లయితే అరణ్యంలో నీటి మడుగులుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను అన్నాడు దేవుడు వాక్యంలో. కాబట్టి ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు అండి మన దేవుడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదండి, సమస్తం సాధ్యమే. అసలుకి మనం చూసుకున్నట్లయితే అరణ్యంలో నీటి మడుగులుగా చేసే దేవుడు అండి. నీటి మడుగులు ఎట్లా అయితే అరణ్యంలో, అది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం సాధ్యమే అండి. దేవుడు ఏదైనా చేయగలడండి. దేవుడు ఆయన సంతోషాన్ని దుఃఖాన్ని సంతోషంగా మార్చగల దేవుడు అండి. దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు అండి. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. కాబట్టి దేవుడి మీద మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే, దేవుడు మన జీవితంలో ఆయన గొప్ప అద్భుతాలు చేస్తాడండి. అదేవిధంగా చూసినట్టయితే నీ ప్రతి ఒక్క శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. ఈ లోకంలో వివిధ రకాల శాపాలు గుండా వెళ్తున్నావా? ఈ కంప్యూటర్ యుగంలో కూడా శాపాలు ఉన్నాయని అనుకుంటున్నావా? దేవుడు వాక్యం చూసినట్టయితే గళితులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూసిన, క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. కాబట్టి క్రీస్తు మన కొరకు శాపమై మరణ మీద ఆయన చనిపోయాడండి. కాబట్టి మనల్ని విమోచించడానికి, శాపం నుంచి ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన దేవుడు మనల్ని చేశాడండి. మనల్ని ఆశీర్వాదకరంగా చేశాడండి. ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. కాబట్టి దేవుడు ఆయన ప్రేమను బట్టి మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ప్రేమను బట్టి మనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ప్రేమను బట్టి మనను శాపం నుంచి ఆశీర్వాదకరంగా మార్చాడు. కాబట్టి దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రేమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ సమయంలో మీ ఒక వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. శాపం ఆశీర్వాదకరంగా మార్చు దేవుడని మీరు విన్నాం తండ్రి. అవునయ్యా, మీరు మార్చే దేవుడు, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు నాయన. మీ యందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మకం ఉంచిన వారు మీరు గొప్పగా దీవిస్తాన్ని నేను నమ్ముతూ యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.